హాయ్ ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రాంలో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో భాగంగా రమేష్ గారితో చర్చిద్దాము. ఆయన అన్ని రకాల బిజినెస్ లోన్స్ కానీ, లోన్స్ కానీ, మార్టగేజ్ లోన్స్ కానీ డీల్ చేస్తూ ఉంటారు. ఆయన ఏ విధంగా లోన్స్ని అప్రూవల్ చేస్తారు, సివిల్ స్కోర్ని ఎలా చెక్ చేస్తారు, ఈ విషయాల గురించి తెలుసుకుందాము. రమేష్ గారు చెప్పండి, మీరు ఏ టైప్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? అవును, డాక్టర్ రమేష్. నాది స్టార్ట్అప్ కింద apply.allloan.com వెబ్సైట్. అది వచ్చేసి ఆల్ రకం లోన్స్, ఆల్ లోన్స్ అంటే గేమింగ్ లోన్స్ అంటే హోమ్ లోన్స్, మార్కెట్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, కార్ లోన్స్, ఎనీ లోన్స్. ఏ పర్సన్ వచ్చినా కూడా మనం లోన్స్ డాక్యుమెంట్ తీసుకొని ఆ సిబిల్ స్కోర్ చూస్ చేసుకొని దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే అవి క్లియర్ చేయించి మనం లోన్ చూపిస్తాం. అతనికి లోన్ వచ్చే విధంగా మనం అన్ని అతన్ని ప్రాబ్లమ్స్ సిబిల్ స్కోర్ కానీ డాక్యుమెంట్స్ ప్రైస్ కానీ. ఇప్పుడు మనం పెట్టడానికి కారణం ఏమంటే బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళారు పర్సన్ వచ్చి మన దగ్గరికి వస్తారు. మనకి apply.allloan.com కాబట్టి మనకు అందరి విలేజ్ పీపుల్స్ కానీ, రూరల్ పీపుల్స్, విలేజ్ పీపుల్స్, ఏ వ్యక్తి అయినా అతను బ్యాంక్ వెళ్ళాలని ఇష్టం, అడగడానికి నామ్స్ కానీ ఆ రకం ఏ ప్రాబ్లం లేకుండా నా దగ్గరికి వస్తాం. నాది ప్రైవేట్ లిమిటెడ్ అంటే స్టార్ట్అప్ కింద apply.allloan.com నాది వెబ్సైట్. దాంట్లో మనం తీసేయండి హోమ్ లోన్స్, మార్కెట్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, దానికి సంబంధించిన వాళ్ళకి ఏ లోన్ కావాలో ఆ లోన్కి బిల్డింగ్ వచ్చేసి కానీ హోమ్ లోన్ అంటే అతను తీసుకునే డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, ఏ బ్యాంకుకి సెట్ అవుతుంది, ఏ నాన్ బ్యాంకింగ్ సెట్ అవుతుంది అది చూసి ఇతని డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ చూసి ఈ దేంట్లో లోన్ వస్తుందో ఆ బ్యాంక్లో మనం ఇప్పిస్తాము ఆ లోన్స్. సో ఇప్పుడు లోన్ తీసుకోవాలంటే డైరెక్ట్గా బ్యాంక్నే కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు మీ ద్వారా కనెక్ట్ అవుతే ఎంతవరకు ట్రస్ట్ ఉంటుంది అనేది వాళ్ళకి మీరు ఎలా భరోసా ఇవ్వగలుగుతారు? మనది వచ్చేసి మనం ఎస్బీఐ హోమ్లోనే ఒక 10 years చేసామండి. ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీ లిమిటెడ్లో హోమ్ లోన్ కింద ఎస్బీఐలో మనం 10 years చేసాము. మనకి ఎక్స్పెన్సివ్ లోన్స్ ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్ ఉందండి. సిబిల్ ఎలా తీయాలి, అతని లోన్ డాక్యుమెంట్ లీగల్ ఎలా తీయించాలి, లీగల్ వాల్యుయేషన్, ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్, ఆ ప్రాపర్టీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, అది ఫస్ట్ మనం మినిమం సేల్ డీడ్ డాక్యుమెంట్ ఉన్నా మనం ఇప్పిస్తామండి బ్యాంకింగ్ కానీ నాన్ బ్యాంకింగ్. మినిమం సేల్ డీడ్ ఫస్ట్ డాక్యుమెంటే సేల్ డీడ్ ఉంటే మనం నాన్ బ్యాంకింగ్లో వచ్చేస్తుంది. లింక్ డాక్యుమెంట్లో ఒక 15 years, 20 years, 30 years ఉంటే వాళ్ళకు బ్యాంకింగ్లో వస్తుంది. సిబిల్ స్కోర్ వచ్చేసి 650 అట్లా ఏముండదు. ఆ సిబిల్ స్కోర్ అనేది ఎలా చూస్తారంటే అతను లోన్ తీసుకొని కట్టలేకపోతే సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయ్యి పెరగడం ఉంటుంది. లోన్ తీసుకొని మంచిగా కడుతూ ఉంటే ఎవ్రీ మంత్ క్లియర్గా కడుతూ ఉంటే సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఆ క్రెడిట్ కార్డు తీసుకొని టైం మీద కట్టకుండా తగ్గుతుంది. టైం కన్నా ముందే కడుతుంటే సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. గోల్డ్ లోన్ తీసుకొని వాళ్ళు స్కోర్ గురించి స్కోర్ పెంచుకోవాలంటే గోల్డ్ లోన్ తీసుకొని ఒక టైం కన్నా ముందే కట్టేసి సిబిల్ స్కోర్ బాగా పెరుగుతుంది. అదొకటి. ఈ లోన్ సంబంధించిన డాక్యుమెంట్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ సంబంధించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేది ఈసీలో ఏ డాక్యుమెంట్ నంబర్స్ వస్తాయో ఆ డాక్యుమెంట్ మనం ఆ డాక్యుమెంట్నే మనం కన్సిడర్ చేస్తామండి. ఆ డాక్యుమెంట్ ఉన్న డాక్యుమెంట్ అప్పుడే సేల్ డేటో గిఫ్ట్ డేటో అనేది స్టార్ట్ అవుతుంది. డాక్యుమెంట్ ఈసీలో వచ్చే డాక్యుమెంట్నే మనం కన్సిడర్ చేస్తాం. ఆ వచ్చిన డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ ఒక 30 years కానీ 50 years కానీ ఇట్లా 1-2 years కానీ 3 years కానీ ఏ డాక్యుమెంట్ ఇంకా సెట్ అవుతుంది, ఏ బ్యాంక్ సెట్ అవుతుంది, ఏ ఫైనాన్షియల్ సెట్ అవుతుంది మేమే అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లోన్ అనేది ఇప్పించగలుగుతాం. హోమ్ లోన్ కానీ, మార్కెట్ లోన్ కానీ, కార్ లోన్ కానీ ఏదైనా సరే అతను క్యాష్ శాలరీ కానీ క్యాష్ శాలరీ వస్తుందంటే బ్యాంక్ చూస్తాం. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా అదే ఐటీ రిటర్న్స్ బిజినెస్ అయితే ఐటీ రిటర్న్స్, శాలరీ పర్సన్ అయితే 3 months పేస్మెంట్స్ కానీ 2 years ఫామ్ 62 బిజినెస్ పర్సన్ 3 years ఐటీ రిటర్న్స్, మళ్ళీ లింక్ డాక్యుమెంట్స్ దానికి సంబంధించి బిజినెస్కి సంబంధించిన బిజినెస్ దానికి సంబంధించి అన్ని మనం బ్యాంక్ సర్టిఫికేట్ 1 year బ్యాంక్ సర్టిఫికేట్ అలా మనం
తమ్ముడు ఇందాక నాతో ఉన్నాడు. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇదండి రమేష్ గారు ఆల్ లోన్స్ గురించి. మీకు ఎటువంటి లోన్స్ కావాలన్నా applyallloan.com వెబ్సైట్ ద్వారా కనెక్ట్ అయ్యి సార్కి మీకు ఏదైనా సందేహాలు ఉంటే లోన్స్ గురించి తెలుసుకోవాలి.